ఇలాగా అందా 200 వస్తే అవదండి. ఒకసారి 10-20 వేల మంది రావాలి పిల్లా జల్లతో. అక్కడ స్టీల్ ప్లాంట్ లో మేము ఎవరికైతే భూములు ఇచ్చామో ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళు వెళ్ళి మా గొడవను ఏదో బాధలు చెప్పుకుందామని వెళ్తే అక్కడ పర్మిషన్ లేదని మమ్మల్ని అందరినీ కూడా తరిమేశారు సార్. తరిమేస్తే మరి మాకు ఎవరు న్యాయం చేస్తారు? మేము ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మేము అడుగుదామని చెప్పి ఆయనకి మా గోడు వినిపించుకుందామని చెప్పి మేము అందరం కూడా ఇక్కడికి వస్తే ఆయన మళ్ళీ ఇక్కడికి కూడా పోలీసులు వచ్చి ఇక్కడ కూడా మమ్మల్ని తరివేస్తే మేము ఇంకెక్కడికైనా మా బాధలు చెప్పుకోవాలి. మమ్మల్ని అందరినీ కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తారంట. ఏమని పెడతారు సార్ కేసులు? మేమేమైనా స్టీల్ ప్లాంట్ ఆస్తులు దొబ్బేస్తామా? మేమేమైనా స్టీల్ ప్లాంట్ ఆస్తులు దొబ్బేస్తామా? లేదంటే రాజకీయ నాయకుల ఆస్తులు కొట్టేస్తామా? మా భూములు పోయాయని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మా గోడు వినిపించుకుంటే మమ్మల్ని అందరినీ కూడా అరెస్టులు చేస్తారంటారు. మేము అందరూ అరెస్టులు అవ్వడానికి అయితే మేమందరం సిద్ధంగానే ఉన్నాం. మేమందరం సిద్ధంగానే ఉన్నాం. కాదు మా పిల్లలు మా గోడు అందరూ కూడా వచ్చి. ఎమ్మెల్యే గారు మీకు నమస్కారం అండి. మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరం ఇక్కడే ఉన్నాం. ఆ రోజు అమరావతిలో ఆడవాళ్ళని కొడుకుల మీద తినితే ఈ రోజు మన గాజువాక నియోజకవర్గం పోలీసులే, ఆ మహిళ పోలీసులే జుత్తులు పట్టుకొని నిర్వాస్తుల్ని ఏమనగా లాక్కొని అరెస్ట్ చేస్తామని భయపిస్తున్నారండి. ఇక్కడ మీ నియోజకవర్గంలో మీ ఇంటి ముందే, మీ గేటు ముందే, మన పార్టీ ఆఫీస్ ముందే ఉన్నాం. ఇక్కడ పోలీసుల యొక్క వైఖరి అసలు బాగోలేదు. ఇదే పోలీసుల యొక్క వైఖరి అసలు బాగోలేదు. ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మహిళల్ని చిట్లు పట్టుకుని కొడుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఎకరం భూమి ఇవ్వాలి. అప్పటి వరకే 25,000 జీవనోభివృద్ధి కల్పించాలి. మా విశాఖ భూ నిర్వాసితులు, ఉద్యోగాలు రాని వాళ్ళకి అందరికంటే డిమాండ్ చేస్తూ ఈరోజు 48 గంటల వంట వార్పు కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘము, కాంట్రాక్ట్ లేబర్, విశాఖ నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ ఈరోజు పిలుపునిచ్చాయి. కానీ వాళ్ళు భారీ ఎత్తున ఈరోజు వేలాది మంది కదిలారు. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధం చేశారు. ఆ విధంగా వాళ్ళని చాలా బలవంతంగా పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేసారు నిర్వాసిత ప్రజల్ని. ఈరోజు అది భగ్నం చేసి దానికి అన్ని రకాల ప్రయత్నం చేసిన గవర్నమెంట్ ఇవన్నీ కోటించబోతుంది.
మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.